కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుండి కలిసి అందరం చదువుకున్నాం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికునికి పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేను వెడలిపోవు కాలం సమీపమైనది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ పాదాలకు వందనాలు ప్రభా. ఈ మధ్యాహ్నం కలిసి సమయంలో ప్రభా మీ పరిశుద్ధులందరూ కూడి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా ఇప్పుడు ప్రభా మీ దాసుడు మట్టివాడు ప్రభా నిలబడి ఉండగా మీరు తోడేయండి, నడిపించండి, సహాయించండి, కృప చూపించండి, కనికరించండి ప్రభా. ఎక్కడ లేఖనానికి వ్యతిరేకంగా మాట్లాడుకున్నా ప్రభా మీ కంచె కాపుదల భద్రత అలవాటు ఉంచింది, సహాయించండి, ముందుకు నడిపించమని ప్రభా. ప్రయోజనకరమైన మాటలను ప్రభా మీ వాక్యంలో నుండి మా జీవితాలకు ప్రభా సరిచేసుకునేలాగా సహాయం చేయమని యేసు ప్రభు పేట అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. బహుశా 2005వ సంవత్సరం అనుకుంటాను, డిసెంబరు 31వ తారీఖు. ఆ రోజు వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది కనుక ఉదయకాల సమయంలో మేమందరము కొంతమంది సహోదరులందరితో కలిసి మందిరంలో కొన్ని చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో అక్కడ తిరుగుతూ ఉన్నాను నేను. అప్పుడు జెర్మీ అన్న ఒకసారి నన్ను పిలిచారు. ఆయన మందిరంలో బహుశా ప్రార్థన చేసుకున్నారు, లేకపోతే వాక్యం చదువుకున్నారు, సరిగా గుర్తులేదు, కానీ నన్ను పిలిచారు. పిలిచి తమ్ముడు రక్షణ పొందావా అని అడిగారు. అయితే నేను కొంచెం ముఖంలో అంటే రక్షణ అనే దానికి అర్థం తెలియక ఆ పరిస్థితుల్లో నేను అలాగే చూస్తుండిపోయాను. అన్న అలా అర్థం చేసుకొని నన్ను దేవుని వాక్యంలో కొన్ని వచ్చిన భాగాలు చూపించి దేవుని గురించి, రక్షణ గురించి కొన్ని మాటలు నాకు తెలియజేసి ప్రార్థన చేయమన్నారు. అయితే అప్పుడు కనీసం ప్రార్థన కూడా ఎలా చేయాలో తెలియని పరిస్థితి. అన్నయ్య మ్రోకరించమని చెప్పారు. చెప్పిన తర్వాత కొన్ని మాటలు ప్రార్థనగా అన్నయ్య చేయించి నా చేత రక్షణ గురించిన తీర్మానం ఆ రోజు తీయించారు. అప్పుడు అయితే రక్షణ ఆ రోజు పొందినా అంటే నాకు సరిగా తెలియదు, కానీ ఒక విషయం మట్టుకి చెప్పగలను. ఆ రోజు అన్న నన్ను ప్రేమించి ఆయన దగ్గర పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని దేవుని వాక్యం గురించి, రక్షణ గురించి వివరించిన తర్వాత నాతో చేయించిన ఆ పొడి మాటలు, అంటే ప్రార్థన, నేను పొడిగానే ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించాడేమో అనిపించింది. అప్పుడు దేవుడు నా మీద కృప చూపించినట్లు, లేకపోతే ఆయన దయ చూపించినట్లు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జీవితంలో క్రమేపీ నా జీవితాన్ని మార్చుకుంటూ ఇప్పుడు ఈరోజు ఇంతవరకు నిలబడి ఉన్నారు. ఎందుకు అన్న గురించి ఈరోజు ఇక్కడ చెప్పడానికి గల ప్రాముఖ్యం ఏంటంటే, అన్న గురించి నేను ఏదో ఇక్కడ పొగడడానికి కాదు, కానీ విశ్వాస జీవితంలో స్థిరంగా ఉన్న ఆయన, లేకపోతే భక్తి జీవితంలో మాదిరిగా ఉన్న ఆయన, రక్షణ అనే మాటకు కూడా అర్థం తెలియని నన్ను పిలిచి ఒక మామూలు, అంటే భక్తి జీవితంలో వెనకబడిపోయిన నన్ను పిలిచి ప్రేమించి ఆయన నా కోసం ఆ రోజు ఆయన పరిచర్యలో ఉన్నారు. ఈ విధంగా బహుశా అప్పటి నుంచి దేవుడు నన్ను
ఆయన నన్ను నడిపించాడేమో అనిపించింది. అంతేకాకుండా ఇంకో మాట చెప్తాను ఈ విషయంలో. దేవుని వాక్యంలోకి వెళ్ళకముందు ఇంకో మాట నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. అదేంటంటే, ఈ మధ్య రీసెంట్గా హెబ్రోన్లో ఉన్నటువంటి జాన్ విక్టర్ గారు యూట్యూబ్లో ఒక సాక్ష్యం ఆయన ఉంది. ఆ సాక్ష్యాన్ని చూస్తున్నప్పుడు ఆయన ఎలాగా రక్షించబడ్డాడు, లేకపోతే ఆయన ఎలాగా పరిచర్యలోకి హెబ్రోన్లోకి వచ్చారు, వచ్చిన తర్వాత ఆయన పరిచర్యలోకి ఎలా వచ్చారు, అంతేకాకుండా దేవుని పరిచర్యలో లేకపోతే విశ్వాస జీవితంలో ఉంటున్న ఆయనకు ఉద్యోగంలో ఎలాగా సమస్యలు ఎదురైనవి అనేవి క్షుణ్ణంగా ఒక్కొక్కటి వివరిస్తూ ఆ వీడియోలో ఉన్నాయి. అయితే ఆయన వివరిస్తూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఆ ఎదుటిన్న వ్యక్తి ఇంటర్వ్యూ చేసి ఆయన ఏమన్నారంటే, అన్న మీరు హెబ్రోన్లో పరిచర్యకి రావడం కష్టం కదా, అయితే మీరు పరిచర్యకి ఎలా వచ్చారు, వచ్చిన వారు ఎలాగా మీరు ఉన్నారు అనే మాటలను ఆయన అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, పరిచర్యలోకి నేను వచ్చిన పరిస్థితి ఇలా ఉంది. నేను వచ్చిన తర్వాత నన్ను కొంతమంది ప్రేమించి నాకు దేవుని పరిచర్య చేసే అవకాశాన్ని ఇచ్చారు. మొదట ట్రాన్స్లేటర్గా, తర్వాత యూత్ మీటింగ్లో, తర్వాత ప్రార్థనా కూడికల్లో, తర్వాత క్రమేపీ ఒక ట్రాన్స్లేటర్గా నేను పరిచర్య జీవితాన్ని ప్రారంభించిన నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పాడు. ఇది కూడా, ఈ సందర్భం కూడా నేను ఎందుకు వివరించారంటే, ఆయన ఆ రోజు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నారంటే, టీచర్స్ అంటే బోధకులు చాలామంది ఉండొచ్చు, కానీ తండ్రులు కొంతమంది ఉన్నారు. అంటే ఫాదర్స్ గురించి చెప్తా ఉన్నారు. అంటే ఆయన పరిచర్యలో ఒక గ్రామం నుంచి ఎక్కడో మారుమూల వెస్ట్ గోదావరి డిస్టిక్లో పుట్టిన ఆయన ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కొంతమంది సేవకులు, పెద్దవారు, అంటే ఈయన యవనస్తుడిగా ఉన్నాడు, వాళ్ళేమో బాగా సీనియర్ సేవకులుగా ఉన్నారు. అలాంటి వారు ఆయన్ని ప్రేమించి ఆయన్ని తీసుకువెళ్ళి మొదట పరిచర్యల్లో తీసుకెళ్ళినట్లు ఆయన చెప్పారు. మొదట నా రక్షణ గురించి చెప్పినప్పుడు, లేకపోతే ఆ సేవకుడు గురించి, జాన్ విక్టర్ గారి గురించి చెప్పినప్పుడు ఒకే ఒక విషయం మనకి అర్థమవుతోంది. రక్షణ లేకుండా తిరుగుతున్న నేను రక్షణలోకి ఒక దైవజనుడి ద్వారా ఎలా నడిపించబడ్డానో, ఎలాగా నాకంటే పెద్దవారైన దైవజనుడు, సేవకుడు నన్ను రక్షణలోకి ఎలాగ ప్రేమించి తీసుకువెళ్ళాడు అనే మాటని మనం ఆలోచిస్తూ, జాన్ విక్టర్ గారు కూడా పరిచర్యలోకి ఎలాగైతే ఒక సీనియర్ సేవకుల ద్వారా ఆయన పరిచర్యలోకి ఎలా తీసుకొని వెళ్ళబడ్డాడో అనే రెండు విషయాలను మనం పక్కన పెట్టుకొని ఆలోచిస్తే ఒకటి మనకి కనపడుతూ ఉంది. ఏంటంటే, ఒక సీనియర్ సేవకులు లేకపోతే సీనియర్ విశ్వాసులు వాళ్ళ చిన్నవారిని, లేకపోతే ఎక్కడో మందిరంలో ఉన్న ఒక వ్యక్తులను తీసుకొని వాళ్ళు ప్రేమించి వాళ్ళు విశ్వాస జీవితంలో ఇంకా ఎదుగుదలకు తోడ్పడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు విషయాల గురించి మనం ఆలోచిస్తూ చదువుబడిన తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివిన మూలవచనం గురించి మనం చూసినట్లయితే, అయితే నీవు 4వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడల్పు కాలము సమీపమైనది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇంకా తర్వాత చదివినట్లయితే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ముంచబడింది. ఈ మాటలన్నీ చూస్తూ ఉన్నట్లయితే ఈ 4వ అధ్యాయం ప్రారంభంలో మనం స్టడీ బైబిల్స్లో కానీ లేకపోతే వేరే పుస్తకాల్లో చదివినప్పుడు కొన్ని పుస్తకాల్లో ఏముంటుందంటే లాస్ట్ వర్డ్స్ ఆఫ్ ది పాల్ అని ఉంటుంది.
బహుశా ఈ పత్రిక రాసేటప్పుడు మనందరం చాలాసార్లు చదివే ఉంటాం, వినే ఉంటాం. అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను రాసేటప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి బహుశా ఆయనకి అర్థమవుతూ ఉందేమో, నా చివరి గడియలు అని ఆయన అనుకొని ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో తిమోతికి పరిచర్య గురించి లేకపోతే ఆయన వ్యక్తిగత జీవితం గురించి రాస్తూ ఉన్నాడు. రాస్తూ కొన్ని హెచ్చరికలు లేకపోతే కొన్ని ప్రేమతో కూడిన మాటలు, కొన్ని ఇంకా ఆయన విశ్వాస జీవితానికి లేకపోతే వ్యక్తిగత జీవితానికి ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ ఈ 2 పత్రికల్లో రాస్తూ ఉన్నాడు. అలా రాస్తూ ఆయన ఏమంటున్నా అంటే 6వ వచనంలో 4వ అధ్యాయంలోనే, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఈ చివరి వర్డ్స్ మాట్లాడుతూ తిమోతికి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. అయితే తిమోతికి ఈ పత్రిక మనం మొదటి పత్రిక చూడడం, కానీ ఈ 2వ పత్రికను మాత్రం కొన్ని విషయాలు చూసి మనం బలలో పాల్గొందాం. మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమనంటే 1వ అధ్యాయము ఇదే పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక, ఇది చూడండి, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. ఇక్కడ తిమోతికి బహుశా మనం తిమోతి అపోస్తలుడైన పౌలుని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకి తారసపడుతూ ఉంటాయి. ఆయన అపోస్తలుడైన పౌలు తిమోతిని మొదట్లో ఏమన్నంటే నా కుమారుడా అని ఆయన అన్నట్లు మనం చూడొచ్చు. తర్వాత చూసినట్లయితే మొదటి పత్రికలోనే చివరికి వచ్చేసరికి 6వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాస్తా అంటే దైవజనుడా అనే మాటను అక్కడ రాయబడి ఉంది. మొట్టమొదటిసారి అయితే కుమారుడా అని పిలిచాడు, తర్వాత దైవజనుడా అనే మాటను రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ అపోస్తలుడైన పౌలు తిమోతిల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు కొన్ని విషయాలు కనపడతా ఉంటాయి. అవేంటంటే అపోస్తలుడైన పౌలు మొదట్లో ఈయన్ని పరిచర్యలోకి పిలిచి ఆయన్ని వెంట పెట్టుకొని పరిచర్య గురించి ఆయన వివరిస్తూ ఉన్నప్పుడు, మొదట నేను పరిచర్య చేస్తాను, నువ్వు నా వెంట ఉండి పరిచర్య ఎలాగ చేయాలో నేర్చుకో అన్నట్లు మనకు కనపడుతూ ఉంటుంది. తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత అపోస్తలుడైన పౌలు తిమోతి గురించి ఆలోచించిన తర్వాత ఏమన్నంటే ఇప్పుడు ఇద్దరం కలిసి పరిచర్య చేద్దాము అన్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. తర్వాత చివరికి వచ్చేసరికి ఆయన వెడలిపోయే అంటే చివరి రోజులు ఏమిటంటే ఇప్పుడు నువ్వు పరిచర్య చెయ్యి, నేను కూర్చొని చూస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరి సంబంధం ఎలా ఉందంటే మొదట్లో పౌలు పరిచర్య చేసేవాడు, తిమోతి చూసి నేర్చుకునేవాడు. తర్వాత ఇద్దరు కలిసి పరిచర్య చేసినట్లు కూడా మనం చూడొచ్చు. చివరిలో అపోస్తలుడైన పౌలు తిమోతికి పరిచర్యను అప్పగించేటట్లు కూడా మనం ఈ అధ్యాయాలు మనం చూస్తున్నప్పుడు అనుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉండిద్దంటే ఒక చిన్న ఉదాహరణకి ఏం చెప్పొచ్చు అంటే, బహుశా మన మందిరంలో ఉన్నప్పుడు మన సేవకుని దగ్గరికి వెళ్ళి మన ఇంట్లో ఉన్న ఒక చిన్న కార్యక్రమం బట్టు వేడుకను బట్టు అన్న ఈరోజు లేకపోతే ఒకరోజు డేట్ చెప్పి మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన గుడికి పెట్టాలన్నప్పుడు బహుశా ఆయన అమ్మ నాకు కుదరట్లేదు, నేను మందిరంలో వేరే బ్రదర్ని పంపిస్తానన్నప్పుడు బహుశా సేవకుని అభిమానించి మనం ఏం చేస్తామంటే అయ్యో మీరే రావాల్సింది కదన్నా అన్న, వేరే వాళ్ళు ఎందుకన్నా అంటూ మన మనసులో అనుకుంటాం. అయితే బహుశా అలాంటి పరిస్థితే పౌలుకి ఇన్విటేషన్ వచ్చినప్పుడు
పరిచర్య గురించి అలా అలా అనుకున్నాం. మనం పౌలు దగ్గరికి వచ్చి మనం మన ఇంట్లో లేకపోతే ఒక గృహ కూడికలాగా మనం పెట్టమని అడిగినప్పుడు నాకు కుదరట్లేదు కానీ తిమోతిని పంపిస్తాను అని అన్నప్పుడు, బహుశా పౌలు వస్తే మా ఇంట్లో ఎలాగైతే క్షేమాభివృద్ధి కలుగుతుందో బహుశా తిమోతికి కూడా వస్తే అలాగే క్షేమాభివృద్ధి కలుగుతుంది అనే ఒక అభిప్రాయం వల్ల అంటే ఉన్నట్టు మనం అనుకోవచ్చు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని పరిచర్య జీవితంలో సంఘాలు కట్టే విషయంలో విశ్వాసుల్ని అంటే ఆయన పరిచర్య చాలా టైం స్పెండ్ చేసినట్లు పరిచర్య కోసం ఆయన చాలా చేసినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా సంఘాల విషయంలోనే కాదు కానీ ఆయన కొంతమంది వ్యక్తుల్ని ప్రత్యేకంగా శ్రద్ధతోటి ఆయన నడిపించినట్లు కూడా తిమోతి కానీ తీతు కానీ లేకపోతే ఇంకా కొంతమంది యవనస్తుల్ని పరిచర్యలోకి ముందుకి నడిపించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇలాగా అపోస్తలుడైన పౌలు తిమోతిల గురించి మనం చదువుతూ ముందుకెళ్తున్నప్పుడు ఆయన చివరిలో ఎక్కడో జైల్లో ఉండి అంటే ఏమంటారంటే ఆ జైలు బాగా చీకటి గది, ఎక్కడ ఆ గది పైనుండి ఓ చిన్న కిటికీ ఉంటుంది, ఆ కిటికీలో గురించి వెలుతురు వచ్చింది. అప్పుడు ఆ వెలుతురులో గుండా ఈ లేఖ రాశాడు అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా తిమోతికి ఈ లేఖ రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఆయన తన వ్యక్తిగత అంటే తిమోతికి సంబంధించిన వ్యక్తిగత మరియు పరిచర్య జీవితాన్ని గురించి కొన్ని సూచనలు చేశాడు. అందులో భాగంగా మనం చదువుకున్న తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. దేవుని శక్తిని బట్టి తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, క్షమించండి 8వ వచనం చివరి భాగంలో, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవైండుము. ఇక్కడ సువార్తను గురించి తిమోతికి ఒక సూచన లేకపోతే ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏంటంటే తిమోతి అక్కడ పైన మనం చదువుతున్నప్పుడు 6వ లేకపోతే 7వ వచనం చివరిలో చూసినట్లయితే ఆయన ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మని లేదు అని అక్కడ రాయబడి ఉంది. అంటే బహుశా ఆయన ఎందుకు రాస్తున్నా అంటే ఏమని చెప్తారంటే బైబిల్ పండితులు, తిమోతి పరిచర్య చేసేటప్పుడు కొంచెం సిగ్గుపడతా ఉన్నాడు, పిరికితనంతో ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో బహుశా ఆయనకి కారణాలు ఎక్కడ మనకి రాయలేదు కానీ ఏవైనా ఉండొచ్చు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన కారణాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఎక్కడ అంటే ఆయన యూదుడు మరియు జంటైల్ అంటే అన్యులు కుటుంబంలో నుంచి కలిపిన కుటుంబంలో నుంచి వచ్చాడు. దాని వలన తిరస్కరించబడొచ్చేమో అని అనుకోవచ్చు. అంతేకాకుండా పొలిటికల్ ప్రెజర్స్ నుంచి కూడా మనం వెళ్తే ఒకవేళ పరిచర్యకు మనం వెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయేమో అని భయంతో ఆయన ఉండొచ్చు. బహుశా కారణం ఏదైనా అయిండొచ్చు. తిమోతి పరిచర్య రాకపోవడానికి భయపడడానికి కారణాలు ఏవైతే ఉండొచ్చు. అయితే అపోస్తలుడైన పౌలు తిమోతిని బలపరచడానికి ఆయన హెచ్చరిక సూచనలు ఏంటంటే ఏమంటున్నారంటే దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవేండుము అనే మాట ఆయన రాస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడంటే అక్కడ తర్వాత చూసినట్లయితే 2వ అధ్యాయంలోనే మనం ఒక మాట రాశాడు చూడండి. 9వ వచనంలో, నేను నేరస్తుడినై ఉన్నట్టు సువార్త విషయమై సంఖ్యలలో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆయన ఏం రాస్తున్నాడంటే శ్రమ అనే మాటను తిమోతికి రాస్తూ ఉన్నాడు. తిమోతి పరిచర్యకు వస్తే ఒకవేళ శ్రమలు వస్తాయి, ఒకవేళ పరిచర్యకు వస్తే కష్టాలు వస్తాయి, మనకి ఇబ్బందులు ఎదురవుతాయి అనే భావనతో ఉన్నాడేమో. ఇవన్నీ ఆయన రాస్తూ మనసులో ఉంచుకొని పరిచర్యకు వస్తే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ దేవుడు సహాయం చేస్తాడని ఒక మాటతోటి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఆయన నిరీక్షణగా తిమోతికి ఆయనకి ఎలాగైతే భయపడకుండా ఉండడానికి కొన్ని విషయాలు మాట్లాడతారో చూసినట్లయితే 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే
మధ్యలో నుంచి నేను చదువుతూ ఉన్నాను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఈ మాట మనం చూస్తే సహజంగా దేవుడు మనకు అప్పగిస్తాడు. అది పరిచర్య అవ్వచ్చు, వేరొక పనైనా అవ్వచ్చు. ఈ వచనం నేను చదివినప్పుడు ఇలా అనుకున్నాను, సహజంగా మనం దేవుడు మనకు అప్పగిస్తాడు కదా ఆయన పనిని. ఇక్కడేంటి, అపోస్తలుడైన పౌలు రివర్స్గా నేను దేవుడికి అప్పగించాను అనే మాట రాస్తా ఉన్నాను అంటున్నాడు. దీని గురించి ఆలోచించినప్పుడు, నేను కొన్ని బుక్స్ చదివినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అపోస్తలుడైన పౌలు తన ఆత్మను దేవునికి అప్పగించాడు అనే మాట అర్థం వచ్చేటట్లు అక్కడ రాసింది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నా అంటే, ఎప్పుడైతే తిమోతి భయపడతా ఉన్నాడో, లేకపోతే పరిచర్యలోకి రావడానికి వెనకాడుతూ ఉన్నాడో, అపోస్తలుడైన పౌలు ఈ మాట అంటున్నాడు, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను అంటా ఉన్నాడు. అంటే ఒక నిరీక్షణ, దేవుడు మనం ఏదైతే అప్పగిస్తామో, మనం ఏదైతే దేవునికి మన నమ్మకం ఉంచుతామో వాటన్నిటినీ ఖచ్చితంగా ఆయన కాపాడగలడని ఒక రూఢిగా ఆయన నమ్ముతా ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఈయన పరిచర్యకి పిలిచేటప్పుడు వెనకాడుతున్న ఈయనకి ఆయన ఇలాంటి కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా మనం ఇంకో మాట చూసినట్లయితే, ఇదే మొదటి అధ్యాయము 13వ వచనంలో చివరిలో చూసినట్లయితే, 13వ వచనం చదివినట్లయితే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకనుము. ఇది రెండవ మాటగా చూద్దాం. మనం మొట్టమొదటి మాట ఏం చూసామంటే, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడువై ఉండుము. అంటే సువార్తకు వెనకాడుతున్న ఆయన ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడు. రెండో విషయంలో ఏమంటున్నా అంటే, నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. ఒక సేవకుడు, ఒక సీనియర్ సేవకుడు అనుకోండి, ఈయనప్పుడే పరిచర్యలోకి వస్తున్నానికి ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన హితవాక్య ప్రమాణమును గైకొనుము అనే మాటను ఆయన రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తా ఉన్న మాటల్లో ఆయన వాక్యమును గురించి, ఆయన ఎలా గైకొనాల దాని గురించి రాస్తూ ఉన్నాడు. పౌలు బహుశా మనము వాక్యం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. వాక్యం ఎక్కువ చదవాలి, ఎక్కువగా వినాలి, ఆయన అర్థం చేసుకోవాలి, వాక్యం వెలుగులో మనం జీవితాలను మార్చుకోవాలని మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. అయితే నిజానికి ఈ రోజుల్లో వాక్యం గురించి ఎక్కడో ఒక మాట చిన్న మాట వాక్యం గురించి ప్రస్తావించి మిగతా కార్యక్రమాల్లో లేకపోతే ఈవెంట్స్లో వెళ్ళిపోయినట్లు మనం చూడొచ్చు. అయితే అపోస్తలుడైన పౌలు ఈరోజు తిమోతికి ఏం చెప్తున్నా అంటే, మనకేం చెప్తున్నా అంటే, వాక్యము గురించి తిమోతికి మాట్లాడుతాం. హితవాక్య ప్రమాణమును గైకొనుము అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే మూడో మాటగా మనం ఏం చూస్తామంటే, రెండవ అధ్యాయము, అదే తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనంలో చదువుతున్నాను. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడువు కమ్ము. ఈ మాట బహుశా కృప అనే మాట మనకు వినపడంగానే మనం ఏం చేస్తామంటే, మన ఆలోచనలు లేకపోతే మన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతుంటే, మనం అర్హత లేని మనకు దేవుడు ఆయన ప్రేమించి మన మీద ఆయన మనల్ని దయ కలిగి మనకిచ్చాడు అని అంటూ ఉంటారు. కృప అనే దానికి బహుశా అది తప్పు అని నేను అన్ను, కానీ మనము ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో కానీ లేకపోతే జాబ్స్లో కానీ లేకపోతే వేరే ఏ విషయాల్లోనైనా మనం అర్హత లేకపోయినప్పటికి కూడా కొన్నిసార్లు మనం పొందుతూ ఉంటాం. ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే మనం ఇల్లు కట్టేటప్పుడైనా అవ్వచ్చు, ఏదైనా సరే దేవుడు ఇచ్చినట్లు మనం చూద్దాం. ఒకవేళ వారిని మనం అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, బ్రదర్ వాస్తవానికి నేను
అంత అర్హత లేదు, కానీ దేవుడు నా మీద కృప చూపించి నాకు ఇచ్చాడు అనే మాటను మనం వాడుతూ ఉంటాం. మన జీవితాల్లో ఎక్కువ ఏదైనా మేలు జరిగినా లేకపోతే ఏదైనా అద్భుతం జరిగినా మనం ఏం చేస్తామంటే దేవుడు నా ఎడల కృప చూపాడు అనే మాటని మన ఇతరులకు చెప్తూ ఉంటాం. అయితే నేను ఆ మాటని తప్పుగా అనను, కానీ ఇక్కడ కృపచేత బలవంతుడు కమ్ము అనే మాటకి అర్థం ఏంటంటే అక్కడే రాసింది ఏమంటున్నాడంటే కృపచేత బలవంతుడు కమ్ము అనే మాట అంటున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి బలవంతుడు కమ్ము అనే మాట అంటున్నాడు. అంటే బహుశా ఆ సమయంలో ఆయన బలహీనంగా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. పైన 15వ వచనంలో 1వ అధ్యాయము 15వ వచనంలో ఆసియాలోని నేను చదువుతున్నాను. ఆసియాలోని నా సంఖ్యలు వారందరూ విడిచిపోయినను సంగతి నీ వెరుగుదువు, వారిలో పుగెళ్ళు హెర్మొగని అనువారున్నారు. తర్వాత చూసినట్లయితే ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరం చూపునుగాక, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడగా శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. ఇక్కడ ఒక సేవకుడు సహజంగా విశ్వాసుల్ని ఆదరిస్తూ ఉంటాడు. అంటే విశ్వాసులకి శ్రమలు వచ్చినప్పుడు కానీ, ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏ విధమైన కష్టాలు వచ్చినప్పుడు అయినా కూడా ఒక సేవకుడు వారందరినీ పిలిచి వారితో మాట్లాడి ప్రార్థించి వారి కొరకు ఒక ఓదార్పు గురించి మనం ఓదార్చే విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ సందర్భంలో రివర్స్ జరుగుతోంది. ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనుకరం చూపును కాక అతడు రోమాకు వచ్చి నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికెను అనే మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అంటే పౌలు శ్రమల్లో ఉన్నాడు, పౌలు కష్టాల్లో ఉన్నాడు. అది ఏ విధమైన తెలియదు, కానీ శ్రమల్లో ఉన్నాడు. అయితే ఆ శ్రమల్లో ఉన్నప్పుడు కొంతమంది భయపడి దూరంగా వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. అయితే ఈయన ఒనేసిఫోరు వచ్చి ఆయనకి ఆదరించినట్లు కూడా మనం చూడొచ్చు. ఆయన ఏం చెప్పదలుచుకున్నా అంటే మనిషి లేకపోతే విశ్వాసి ఎలాంటి వాడైనా కానీ శ్రమలు వచ్చినప్పుడు తోటి సహవిశ్వాసి లేకపోతే మనం ఒకవేళ సీనియర్ విశ్వాసులు అయితే మనకంటే కొత్తగా వచ్చిన విశ్వాసులు కూడా ఒక్కొక్కసారి మనల్ని ఆదరిస్తారు అనే మాటని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఆ కాంటెక్స్ట్ని మనసులో పెట్టుకొని ఏమన్నంటే నేను శ్రమలు పడినప్పుడే, నేను ఇబ్బందులు పడినప్పుడే ఒనేసిఫోరు వచ్చి నన్ను ఆదరించాడు అనే మాటని గుర్తు చేస్తూ 2వ అధ్యాయము 1వ వచనంలో ప్రారంభంలో ఏమన్నా అంటే ఒకవేళ ఈ పరిచర్యలో లేకపోతే దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలో ఎప్పుడైనా శ్రమ వచ్చినా లేకపోతే ఇబ్బందులు వచ్చినా మనం ఎలా ఉండాలంటే నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అనే మాటను ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు దేవుడిని నమ్ముకుంటే మనకి శ్రమలు రావు కదా, దేవుడిని నమ్ముకుంటే మనకి అన్నీ అద్భుతాలే కదా, సూచన క్రియలే కదా, మనకి శ్రమలు వస్తాయా అంటే నేను మీకు ఒక మాట చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే తప్పిదములకైన దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అంటే మేలు చేసినా కూడా దెబ్బలు వస్తాయి అని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. నేనేమంటున్నానంటే దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మనకి శ్రమలు రావు అని కాదు, మేలు చేసినా కానీ మనకి దెబ్బలు సమస్యలు వస్తాయని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం మనం చాలాసార్లు చదివే ఉంటాము. అక్కడ ఆయన ఏమంటే అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది అని ఆయన రాస్తూ అక్కడ అలా ప్రారంభించి 12వ అధ్యాయము
ఆ 7వ వచనంకి వెళ్ళేసరికి 12వ అధ్యాయము, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుకొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును అనే మాట దేవుడు అన్నట్లు ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ అపోస్తుడైన పౌలు పరిచర్యలో అతిశయపడవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఒకవేళ పౌలు పడతాడేమో అని దేవుడు ఒక ముళ్ళుని ఉంచాడు అని ఇక్కడ రాయబడింది. ఆ ముళ్ళు కోసం ఆయన మారు వేడుకున్నానని చెప్పాడు. అయితే దేవుడు అంటున్నాడంటే, దేవుడు ప్రార్థించినప్పుడు ఆ ముళ్ళు తీసేయలేదు, కానీ ఏమంటున్నంటే నా కృప నీకు చాలును. ఆయన కృపను గురించి మనకి వివరిస్తా ఏమంటున్నంటే, దేవుడు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. పౌలు ఏమంటున్నంటే శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, విశ్వాసి జీవితం అంటేనే ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి అని చెప్తూ, ఒకవేళ మనకు వస్తాయి, వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తే అవి వెళ్ళిపోతాయి అని చెప్పట్లేదు, కానీ ఏమంటే అవి ఎదుర్కొనడానికి, ఆ శ్రమలను ఎదుర్కొనడానికి దేవుడు మనకి కృప చూపిస్తాడనే మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అదే మాట, అదే అర్థం వచ్చేటట్లు నా జీవితంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళును తీసివేయమని ముమ్మారును నేను వేడుకొన్నాను. అయితే దేవుడు ఏమంటున్నంటే అది ఉంచలాగే, కానీ దాన్ని ఎదుర్కోవడానికి నేను నీకు కృపనిస్తున్నాను అనే మాట మాట్లాడుతున్నాడు. ఇదే మనసు ఆయన్ని పెట్టుకొని ఆయన స్వయం అంటే సొంత అనుభవంలో నుంచి ఒకవేళ శ్రమలు వస్తే నీకు దేవుని కృపచేత బలవంతుడు కమ్ము అని తిమోతికి రాసిన మనం చదువుకున్న మాటలో పౌలు ముళ్ళును గురించి ఆయన కృప చాలును అనే మాటలు ఎట్లాగైతే ఉందో, ఒకవేళ తిమోతి జీవితంలో కూడా శ్రమలు వస్తే నా కుమారుడా కృపచేత బలవంతుడు కమ్ము అనే మాటని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము ఇంకో మాటకు చూసినట్లయితే 15వ వచనం చూసినట్లయితే, క్షమించండి, 2వ అధ్యాయము 2వ వచనంలో ఇంకో మాట చివరిలో ఏమంటున్నా అంటే, మధ్యలో నుంచి చదువుతున్నాను, బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. తిమోతి పరిచర్యలో స్థిరపడిన తర్వాత, లేకపోతే ఒక పెద్ద సేవకుడైన తర్వాత, సంఘం కట్టిన తర్వాత, ఒకవేళ ఆ సంఘానికి నీవే అవుతావేమో, జాగ్రత్తగా ఉండు, ప్రతిదానికి నీవే కనపడతా ఉంటావేమో స్టేజ్ మీద, ఆలోచించుకో అని. నీ ఒక్కడివే కాదు పరిచర్య అంటే, సమూహం లేకపోతే గుంపుతో పరిచర్య చేయాలి. నువ్వు ఒక్కడివే పరిచర్య చేసి నువ్వు ఒక్కడివే అక్కడ కనపడాలనే ఉద్దేశం కాదు. 2వ అధ్యాయం 2వ వచనంలో ఇతరులకును మొదటి నుంచి చదువుతాం, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించము. ప్రతిసారి నీవే నిలబడతావేమో, అలా కాదు. దేవుని పరిచర్య అంటే అందరూ ఉండాలి అనే అర్థాన్ని ఇస్తూ నమ్మకమైన వారిని కూడా నిలవబెట్టు. ఇంకా చెప్పాలంటే పరిచర్య నువ్వు చేసిన తర్వాత నీ తర్వాత రావడానికి కొంతమంది శిష్యుల్ని పరిచర్యకి ఎంచుకో, వారికి తర్ఫీదునివ్వు, వారిని వాక్యం బోధించేలాగున చెయ్యి అని ఒక సూచన చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ. చివరి గడిలో, చివరి సమయంలో తిమోతికి పరిచర్యను మరియు వ్యక్తిగత విషయాల గురించి చెప్తూ ఆయన పరిచర్యలో ఇతరులకి ఎలాగా షేర్ చేయాలి అనే మాటను కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే 15వ వచనం 2వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యం సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరచుటకు జాగ్రత్త పడుము. ఈ మాట నేను నా బైబిల్లో అండర్లైన్ చేసుకున్నాను. ఏమంటున్నా అంటే,
నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము అనే మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు. నిన్ను నీవే దేవుణ్ణి కనబరచుటకు జాగ్రత్త పడుము. ఆయన పైన ఏం చెప్తున్నా అంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. బహుశా ఆయన ఏమన్నా అంటే పరిచర్యకు వచ్చి పరిచర్య చేసి దేవుని ఎదుట సిగ్గుపడే అంటే పరిచర్య సరిగా చేయలేక సిగ్గుపడే వారిని గురించి ఆలోచించి తిమోతికి ఇలాంటి విషయాలు రాస్తా ఉన్నాడో తెలియదు. కానీ ఆయన ఏమంటే సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. మీరు ఆలోచించండి, నేను ఈ వాక్యం మాట్లాడిన తర్వాత సరిగా ప్రార్థనా జీవితం లేకుండా, దేవుని వాక్యం సరిగా చదవకుండా, సరిగా అర్థం చేసుకోకుండా, నా ఇష్టం వచ్చినట్లు నాకు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసి ఏదో వాక్యాన్ని ప్రారంభించి సమయం ఉంది కదా అని దాన్ని సమయాన్ని ఎలాగైనా అంటే టైం పాస్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఉదాహరణలు, కథలు, లేకపోతే జోక్స్ అన్ని చెప్పి నేను వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత బహుశా దేవుడు నాతో మాట్లాడితే ఇప్పటి వరకు నువ్వేం మాట్లాడావు అని దేవుడు నన్ను ప్రశ్నిస్తే నేనేం చెప్పగలను? అంటే దేవుని పని చేసినప్పుడు మనం సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను ఉండాలనే మాట చెప్తా ఉన్నాడు. ఒక్కొక్కసారి గమనిస్తూ ఉన్నప్పుడు పరిచర్య బిజీని బట్టో లేకపోతే వారికి దేవుని వాక్యం అంతా తెలుసనే ఉద్దేశం కొంతమంది ఏం చేస్తారంటే సరిగా అధ్యయనం చేయకుండా వచ్చి టైంపాస్ కోసం చెప్తూ ఉంటారు. నేను ఒక మాట చెప్తాను, బహుశా నేను చిన్నవాడిని ఉండొచ్చు, ఇక్కడ నేను నిలబడ్డాను, మీరందరూ అక్కడ కూర్చున్నారు, నేనంటాను నిలబడిన నాకంటే ప్రతి ప్రసంగాన్ని వినే మీరే అనుభజ్ఞులు. నేనేం చెప్తున్నానా ఏం చెప్పట్లేదా మీ అందరికి అర్థమవుతుంది. నేను సరిగా బైబిల్ చదివి మాట్లాడుతున్నానా లేదని మీ అందరికి అర్థమైద్ది. అలాంటిది దేవుడికి అర్థం కాదా? అలాగా వచ్చిన తర్వాత దేవుడు ప్రశ్నిస్తే నువ్వేం చెప్పావు ఇప్పటివరకు అనిస్తే నేను బహుశా సిగ్గుపడి తలంచుకుంటానేమో. అలాగున సిగ్గుపడద్దు అని ఆయన మాట 2వ అధ్యాయము 15వ వచనంలో దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యము ఇక్కడ చూడండి సరిగా ఉపదేశించువానిగాను అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మనం విస్తారమైన పరిచర్య చేస్తూ ఉండొచ్చు, లేకపోతే మనం ఖాళీగా లేకుండా మనం ఎప్పుడు ప్రసంగాలతో లేకపోతే పరిచర్యల్లో బిజీగా ఉండొచ్చు. అయితే అది దేవుని ఎదుట యోగ్యంగా ఉందా? ఆ పని దేవుని ఎదుట సిగ్గుపడకుండా ఉందా అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగా ఆయన మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి మనం చదివిన మూలవాక్యం చూసినట్లయితే 4వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఇలాగా ఆయన మొదట ఆరోగ్యం గురించి లేకపోతే ఆయన సువార్తలోకి లేకపోతే పరిచర్యలోకి రావడానికి సిగ్గుపడినప్పుడు, భయపడినప్పుడు, వెనకాడినప్పుడు ప్రోత్సహించిన ఆయన, ఎంకరేజ్ చేసిన ఆయన, అలాగా పరిచర్యలోని మెలకువలు, పరిచర్యలోని జాగ్రత్తలు చెప్తూ అన్నీ చెప్పిన తర్వాత ఈ మాట గుర్తుపెట్టుకోండి, చివరిగా రాస్తున్నాడు. అంటే ఆయన చివరి రోజుల్లో ఈ పత్రిక రాస్తున్నాడు కాబట్టి ఆయన ఈ మాట అంటున్నాడు. అయితే నీవు అనే మాట, అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత అయితే నీవు అనే మాట్లాడుతూ అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము. ఈ మితముగా ఉండుము అనే మాటని మనం ఆలోచిస్తే మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు నేను ఎవరిని అనాలని కాదు, కానీ అంటే దైవ సేవకులు మితముగా ఉండరు. మనం చూసినట్లయితే వాళ్ళ లగ్జరీ లైఫ్, బంగ్లాలు, లేకపోతే విశ్వాసులు తమ శ్రమల్లో నుంచి ఇచ్చిన కానుకలను తీసుకొని వాళ్ళు లగ్జరీ లైఫ్, లగ్జరీ కార్స్లో ఉంటా ఉన్నారు. అయితే
వాటన్నిటిని గుర్తుపెట్టుకున్నాడేమో, లేకపోతే అవి అప్పుడే ఉన్నాయో తెలియదు. కానీ అపోస్తలుడైన పౌలు తిమోతికి, ఒకవేళ నీవు సేవకునిగా వచ్చిన తర్వాత సేవలో స్థిరపడినప్పుడు, ఒక సీనియర్ సేవకుడు అయిన తర్వాత అన్ని విషయాల్లో మితముగా ఉండు అనే మాటను హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా సువార్తకుని పని చేయము అనే మాట కూడా, దానికి ముందు శ్రమ పడుము అన్నాడు. అంటే జనరల్గా సహజంగా మనకి సోకాళ్ళు కనపడతా సేవకులు ఉన్నారు. కొంతమంది టీవీల్లో, లేకపోతే కొంతమంది పెద్ద పెద్ద సంఘాల్లో కొంతమంది కనపడుతూ ఉన్నారు. వాళ్ళు శ్రమ పడరు, ఖచ్చితంగా వారి కింద వారు శ్రమ పడుతూ ఉంటారు. వాళ్ళు మటుకి మంచిగా ఒక లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన ఏమంటున్నా అంటే సువార్తికుని పని చేయము, సువార్తికుని పని చేయమని అంటున్నాడు. నీవు ఎంత సేవకునివైనా సరే, నువ్వు ఎంత సీనియర్ అయినా సరే, సువార్త విషయంలో మర్చిపోకు అనే హెచ్చరిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. రాస్తా మీకు ఒక విషయం చెప్తాను. సువార్త అనే మాట వచ్చింది కాబట్టి ఈరోజు వినబడే వాక్యాల్లో, లేకపోతే మనం చదువుతున్న అంటే వినబడే వాక్యాల్లో కానీ, వింటున్న ప్రసంగాల్లో కానీ సువార్త అనేది మాటకి అర్థం మారిపోయినట్లు మనకు వినపడుతూ ఉంది. సువార్త అంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు, బహుశా బైబిల్ చెప్పని సువార్త చెప్తున్నారేమో అనిపించింది. సువార్త అంటే అర్థం ఏంటి తెలుసా? కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. మరియు సహోదరులారా, నేను ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచిన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశంను మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారే ఎందురు అని రాస్తూ, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము, చూడండి సువార్తకు అర్థం చెప్తా ఉన్నారు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందిను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను అనే మాటని సువార్త అంటే దానికి అర్థం ఏం చెప్తున్నా అంటే ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. బహుశా సువార్త అనే మాట ఈరోజు వేరే కోణంలో వినపడతా ఉండొచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు ఏమన్నా అంటే ఈ మాట మనకు చెప్తా ఉన్నాడు. సువార్త గురించి మనం ఎంత భారం కలిగి ఉన్నామో మనందరికీ తెలుసు. సంఘాల్లో ఆదివారం అయిన తర్వాత సువార్తకి వెళ్ళి, ఓపెనర్ గాస్పెల్కి వెళ్ళి, లేకపోతే కొన్ని నెలలకు ఒకసారి బయటికి సువార్తకి వెళ్ళి మనం దేవుని వాక్యాన్ని ప్రకటించి కరపత్రికలు పంచుతూ ఉన్నాం. సువార్త విషయంలో ఆయన ఏమంటే నువ్వు ఎంత సేవకుడు అయినా కానీ సువార్త పని చేయి అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. చివరిగా ఈ మాట చూసి ముగిద్దాం. రెండవ పత్రికే 4వ అధ్యాయం 5వ వచనంలోనే సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. అంటే పరిచర్యను ప్రారంభించిన నీవు అది సంపూర్ణంగా జరిగించుము అనే హెచ్చరిక చెప్తూ, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఆయన పరిచర్యను అంతా కడముట్టించిన తర్వాత ఈయనకి ఈ మాటలు చెప్తా ఉన్నాడు తిమోతికి, నీవు కూడా పరిచర్యను సంపూర్ణంగా జరిగించు అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో తిమోతికి పౌలు రాస్తూ ఆయన విశ్వాస జీవితంలో, లేకపోతే పరిచర్య జీవితంలో ఎక్కడైతే వెనకబడిపోయి ఉన్నాడో వాటన్నిటి గురించి కొన్ని సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తూ ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి తిమోతి జీవితంలో రాసిన మనకు కూడా బహుశా ఉండుండొచ్చు. మనం సువార్త చెప్పే విషయంలో కానీ, లేకపోతే దేవుని వాక్యాన్ని చదివే విషయంలో కానీ, శ్రమలను ఎదుర్కొనే విషయంలో కావచ్చు, లేకపోతే దేవుని పని చేసేటప్పుడు
సిగ్గుపడే వారిగా ఉండొచ్చు. ఇలాగా ఏదైనా అవ్వచ్చు. తిమోతికి రాస్తూ ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో తిమోతి ద్వారా అపోస్తలుడైన పౌలు తిమోతికి మాట్లాడే పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిచర్య అని, లేకపోతే విశ్వాస జీవితం అనివ్వండి, ఏదైనా సరే బహుశా మనం అనుకున్నట్లు ఉండకపోవచ్చు, మనం అన్నీ అనుకున్నట్టు జరగకపోవచ్చు. కానీ ఎప్పుడైనా వచ్చినా మనం కృపచేత ఆయన బలవంతుడు కమ్ము అనే మాటని మనం తీసుకొని ముందుకు సాదాం. చివరికి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులైనారు, చాలామంది నిద్రించుచున్నారు. ప్రార్థన చేసుకున్నాం.